నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఒక సంచలనమే. ఇప్పుడు ఆయన వినూత్నంగా ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తున్నారండి. కంప్లీట్గా ఈ 18 నెలల్లో చూసిన పవన్ కళ్యాణ్ గారిలో సడన్గా ఒక్కసారిగా రూట్ మార్చారు, హై స్పీడ్ పెంచారు. కారణాలు ఏంటి? ఎందుకంటే ఇంకా ఆయన ఎప్పుడన్నా సరే పవన్ కళ్యాణ్ గారు బరస్ట్ అయ్యారు అంటే ఇంకా ఆయన విని 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 విసిగెత్తిపోయి ఇంకా పూర్తిగా ఇంక ఇది కాదు రా అని చెప్పి మొత్తం కక్కేయాలి. అప్పుడే ఆయనకి మనశ్శాంతి ఉంటుంది. మరి ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఏం మాట్లాడారు ఆయన? ఆదిత్యనాథ్ గురించి, యోగి ఆదిత్యనాథ్ కోసం ఆయన చేసినవి. ఎందుకంటే రౌడీలని వాళ్ళని చెండాలు తీసి కాళ్ళు మడత పెట్టి తోలు తీసిన సందర్భాలు రౌడీలకి యోగి పేరెత్తితే వచ్చు, ఇప్పుడు భయపడిపోతారు. సో అలాంటి యోగి కావాలి అంటున్నాడు. అంటే అందుకనే ఆంధ్ర యోగి పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సనాతన ధర్మ పరిరక్షకులుగా వ్యవహరిస్తున్న పవన్ ఇకపై బుల్డోజర్ డిప్యూటీ సీఎం అవుతారా? కంటికి కన్ను, కాలికి కాలు, చెయ్యికి చెయ్యి ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారా? ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే బర్నింగ్ టాపిక్. ఇక యోగి స్టైల్లో పాలన చేయమంటారా అంటూ వైసీపీ వారికి పవన్ మాస్ వార్నింగ్. వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఇకపై ఆంధ్రప్రదేశ్లో యోగి స్టైల్లో పాలన వినిపించబోతుందా? కంటికి కన్ను, కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అన్న కామెంట్ సంకేతం ఇదేనా? ఇక పవన్ పాలనలో కఠినత్వం పెరుగుతుందా అనే చర్చ. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇక సాఫ్ట్ ట్రీట్మెంట్ ఉండదన్న సంకేతాలు సేనాని ఇచ్చేశారా? అధికారులను, కూటమి పార్టీ నేతలను బెదిరించే వారిపై కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు. అవసరమైతే ఇళ్లకే బుల్డోజర్ నడిపే నిర్ణయాలు వస్తాయా? యూపీ సీఎం ఆదిత్యనాథ్ తరహా చర్యలకు పవన్ రంగం సిద్ధం చేస్తున్నారా? జోరుగా ఊహాగానాలతో రాజకీయ వేడి మంట పుట్టిస్తున్న పవన్ కామెంట్స్. తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై పవన్ నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరింపులకు భయపడలేదని ఆయన స్పష్టం చేస్తూ 10 ఏళ్లుగా పార్టీ పెట్టినా వెనక్కు తగ్గలేదన్న ధీమా. సీట్లు అమ్ముకున్నానన్న విమర్శలు ఖండించిన పవన్ ప్రజల కోసమే సీట్లు తగ్గించుకున్నానని స్పష్టీకరణ. విభజన వల్ల నష్టపోయిన ఏపీ ఇకపై కూడా నష్టపోకూడదనే కూటమి లక్ష్యం. త్యాగజీవి పొట్టి శ్రీరాముల ఆత్మత్యాగాన్ని గుర్తు చేసిన పవన్ తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అనే పదాన్ని మొదటిసారి మాట్లాడింది పొట్టి శ్రీరాములేనని వ్యాఖ్య. బూర్గుల రామకృష్ణారెడ్డి, డొక్క సీతమ్మ తనకు స్ఫూర్తి అని పవన్ క్లారిటీ. ఇక రాష్ట్రంలో స్వచ్ఛమైన తాగునీటి లక్ష్యంతో వాటర్ గ్రిడ్ పథకం. ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలకు భయపడలేదని చెప్పి ఆయన పునరుద్ఘాటన చేశారు. అధికారంలోకి వస్తే చంపేస్తామంటూ మాట్లాడుతూ సిగ్గుచేటని ఆగ్రహం. రౌడీల వెనుక రాజకీయ శక్తి ఉందని అధికారులు భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్. రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంట్ ఇవ్వాలన్న పవన్ హెచ్చరిక. కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అని చెప్పి ఆ రకంగా ఆయన ఇచ్చిన ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చే హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఫుల్ వైరల్ అవుతున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో పరిస్థితి ఏ రకంగా ఉండేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టెన్షన్గా ఉండేది. ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నది. ఎందుకంటే ఏదైనా ఒక కలుపు మొక్క ఉన్నప్పుడు దాన్ని మనం అక్కడి నుంచి తొలగించేసామనుకోండి, మిగతా వాటికి ఏమీ కూడా ఎఫెక్ట్ ఉండదు. దాన్ని అలా పెంచి పోషించామనుకోండి, అది పక్క వాటి వ్యాపించే అవకాశం ఉంటుంది. అదొక జాడ్యం. సో అవన్నీ కూడా తీయాలి అంటే యోగి ఆదిత్యనాథ్ అప్పుడు తీసుకున్న నిర్ణయం. అప్పట్లో ఎలా ఉండేది? రౌడీజాలు అవి ఇవి అసలు ఏదేదో గందరగోళం కింద ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నది. ఆయన పేరెత్తితే చేతులెత్తి మొక్కుతున్నారు, రౌడీలు గడగడలాడిపోతున్నారు. ఇక రాజకీయ నిర్ణయం తీసుకుంటే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని సంకేతం. గీతలు దాటి మాట్లాడితే చేతుల్లో గీతలే మిగలవన్న కఠిన హెచ్చరిక. ఇక పాత పద్ధతుల్లోనే ఉంటామంటే ఇక భరించలేనని స్పష్టం. నాయకుల పాపాలకు ప్రజలు ఇబ్బంది పడకూడదని హెచ్చరిక. కులాల పేరుతో గొడవలు కాదు, దేశం కోసం మాట్లాడాలని పిలుపు. అధికారం ఉన్నా లేకపోయినా పవన్ ఎప్పుడూ పవన్లాగే ఉన్నాడని స్పష్టమైన సందేశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పాలనా శైలి మొదలవుతుందా? పవన్ తీవ్ర వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి? క్లారిటీ పూర్తిగా ఇచ్చేశారా? కావాలంటే ఆయన మాటలు, ఆయన ఈరోజు చేసిన హెచ్చరికలు, ఇవన్నీ కూడా వీడియోలు ఏ రకంగా వైరల్ అవుతున్నదో మనం ఒకసారిగా గమనించవచ్చు. సో యోగి ఆదిత్యనాథ్ మాట పవన్ నోట వచ్చిందంటే
ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రౌడీలు ఉన్నారో, ఎవరైతే తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే తప్పటడుగులు వేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. అది కానీ గతి తప్పితే సేనాని సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏమీ లేనప్పుడే అయినా అధపాతాళానికి తొక్కుతానన్నాడు. ఇప్పుడు సర్వం ఆయనే ఉన్నాడు, అస్సలు క్షమించడు. తస్మాత్ జాగ్రత్త.